గురించి యాదగిరి సార్ మీరు కూడా చెప్పాలి. ఇప్పుడు తక్షణమే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సిన అవసరం ఉందా అన్నది ఒకటి. ఇప్పుడు దానికి బీసీ రిజర్వేషన్లకు ముడిపడి ఉంది అంశం. ఈ 42% రిజర్వేషన్ అఫీషియల్గా ఇస్తేనే పెట్టాలన్నది. ఇది అఫీషియల్గా అవుతుందా అని మనం కనుక లెక్కలేస్తే జీవో కొట్టుడు పోతుంది, అదైతే కుదరదు. రాజ్యాంగ సవరణ జరగాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి, అది బీజేపీ మేము చేయమంటున్నది, ఎంత మెజారిటీ ఉన్నా ఏమున్నా. సో ఈ పరిస్థితుల్లో అది దానికి వల్లనే అంత అది అయ్యేంత వరకు ఆగాలి అని అంటే 2028 ఎలక్షన్లు కూడా అయిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? పార్టీ పరంగా ఇస్తేనే మేము ఒప్పుకోమని బీసీ సంఘాలు బీసీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ గెలుపుతో కాంగ్రెస్ ఒకవేళ 42% రిజర్వేషన్ల పార్టీ పరంగా ఇచ్చి మేము ముందుకు వెళ్తామంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది? పెట్టాల్సిన అవసరం ఉందా? ఎన్నికలు అయితే పెట్టాలి, ఇది పట్టుకోండి. ఎన్నికలు పెట్టాల్సిందే. ఎందుకంటే ఎన్నికలు పెట్టకపోతే ఏమైందంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలు ఉన్నాయి. ముందు గ్రామమే పునాది, అదే కదా. ఆ తర్వాత మండల్స్, జిల్లా, ఆ తర్వాత అసెంబ్లీ, పార్లమెంటు, చౌకంబా రాజ్ అంటారు. 4 స్తంభాల రాజ్యం ఇది. ఈ 4 స్తంభాల రాజ్యంలో ముందు గ్రామ పంచాయతీ ఉండాలి. గ్రామ పంచాయతీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది డెమోక్రసీ? ఎక్కడ ఉంటుంది? అక్కడే కదా చేయాల్సింది. ఇప్పుడు మామూలుగా అయితే గ్రామ సభలకు ఎన్ని అధికారాలు ఉంటాయంటే, గ్రామ సభ అనేది అసెంబ్లీ లాంటిది, ఆ గ్రామానికి సంబంధించిన అసెంబ్లీ లాంటిది. చట్టాలు అసెంబ్లీలో చేసినట్టుగా ఆ గ్రామానికి సంబంధించిన తీర్మానాలను అక్కడే చేయాలి, అది అమలు చేయాలి. 5th షెడ్యూల్ ఏరియా ట్రైబల్ ఏరియాస్లో అయితే సుప్రీంకోర్టు కంటే తీర్పుల కన్నా పార్లమెంటు చట్టాల కన్నా ఎక్కువ అధికారం ఉంటుంది గ్రామ సభకు. ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూలు, నార్త్ ఈస్ట్ అయితే 6th షెడ్యూల్. అది లేకపోతే ఏమవుతుంది? లేవు, ట్రైబల్ ఏరియాస్లో ఉండాలి కదా ఎన్నికలు లేవు కదా. మీ ఫారెస్ట్ వాడు వస్తున్నాడు, కొడుతున్నాడు, రెవెన్యూ వస్తున్నాడు, కొడుతున్నాడు, పోలీసులు వచ్చి కొడుతున్నాడు. ఎట్లా చేస్తారు? గోండులు, చెంచులు, కోయలు, కొండరెడ్డి ఏరియాలో లేకపోతే, అక్కడ ఎన్నికలు లేకపోతే వాళ్ళకి అధికారాలు ఎక్కడున్నాయి? వాళ్ళని చంపేస్తున్నారు, రోజు పోడు పేరు నాశనం చేస్తున్నారు. అన్ని అంతే మరి ఉండదు. అందుకని ఏం చేయాలంటే అన్ని పార్టీలు జనం ఎక్స్పోజ్ చేయాలి, బీజేపీని ఎక్స్పోజ్ చేయాలి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇగో మేము చేస్తున్నాం. బీజేపీ ఏం చెప్తుంది? బాటెంగేతో టూటెంగే, మేము కులగణన చేస్తే, కులాలను విభజిస్తే, వీళ్ళకి ఇచ్చేస్తే సమాజం విడిపోద్దని చెప్తున్నారు. అంటే మీరు మొత్తం అగ్రవర్ణాలకే ఇస్తూ కూర్చుంటారా? మీరు చూడండి అక్కడ ఏం చేస్తారు, ఎవరికి ఇచ్చిన స్థానికుడు కాదు, బయటోడు, మళ్ళీ ఆయనకే ఇచ్చారు, మీరు అగ్రవర్ణాలకే ఇచ్చారు బీజేపీ. అందుకని తుక్కు ఓడించారు, మూతి పగలగొట్టారు కదా జనం. బుద్ధి రావాలి కదా బీజేపీకి. ఢిల్లీ కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఢిల్లీ కూర్చున్న వాళ్ళు ఏ పార్టీ ఉన్నా కానివ్వండి, యమునా అవతల, యమునా పార్ అంటారు, ట్రాన్స్ యమునా ఏముంటుందో తెలియదు. మోదీకి ఏం తెలుస్తుంది? యమునా అవతల ఏముంటుందో తెలియదు. అమిత్ షాకి ఏం తెలుస్తుంది? తెలియదు. కానీ కాబట్టి మనం ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తేవాలి. నువ్వు తీసుకొని రా, ఎలక్షన్లు పెట్టు, వీలు కాకపోతే నువ్వు చట్టం చేయి. చట్టం కొట్టేసింది అనుకోండి, చట్టాన్ని కొట్టేస్తే వాళ్ళ పరువు పోతుంది, బీజేపీ వాళ్ళ పరువు పోతుంది కదా. బిల్డ్ చేయాలి, ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు 10% ఎట్లా ఇచ్చినావు? అది బాటంగే కాదా? బీజేపీలకు బుద్ధి ఉండాలి కదా. 10% ఇస్తున్నావు అగ్రవర్ణాల కంటే, ఈడబ్ల్యూఎస్ ఇస్తే అది బాటంగేనే కదా. మరి బాటంగేతో టూటంగే కాదా? బుద్ధి ఉందా మరి నీకు? అడగాలి కదా ఎవరన్నా. కాంగ్రెస్ వాళ్ళు అడగాలి, వాళ్ళు గట్టిగా అడుగుతలేరు. ఎందుకు అడుగుతలేరంటే దాంట్లో వాళ్ళతో మిలాఖతే ఉన్నారేమో, అగ్రవర్ణాలు ఇందులో ఉన్నాయేమో, మాట్లాడినారేమో. అందుకని మనం ఏం చేయాలంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు న్యాయం జరుగుతుందా లేదా? రిజర్వేషన్లు ఉన్నాయా లేదా? మీరు అసెంబ్లీలో ఏ రిజర్వేషన్ ఉన్నాయి? అంతమందికి ఇస్తున్న టికెట్లు మీరు అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అక్కడ లేవు కదా. అసెంబ్లీకి లేవు, పార్లమెంటుకు లేవు. మరి లేనప్పుడు ఎట్లా మీరు ఒక వర్ణమే ఎందుకు వస్తుంది? ఒక వర్గమే ఎందుకు వస్తుంది? డబ్బులు ఉన్నోళ్ళు ఎందుకు వస్తున్నారు? దొంగలు, లంగలు, లఫంగలు ఎందుకు వస్తున్నారు? మందుల సామెలు లాంటి వాళ్ళు ఎందుకు వస్తలేరు? ప్రజల నుంచి ఉన్నోళ్ళు, మట్టి నుంచి పుట్టిన వాళ్ళు, కింది నుంచి పుట్టిన వాళ్ళు, జనం సమస్యలు తెలిసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎందుకు అయితే లేరు? వేరే రిజర్వేషన్లు ఉంటే అవుతారా వాళ్ళు? మరి మందుల సామెలు గారు రిజర్వేషన్ల చోట కాదు, జనరల్ సీట్లు గెలిపించండి, ఆయన గెలుస్తాడు, బ్రహ్మాండం గెలుస్తాడు, వాళ్ళ మూతి బగలగొట్టి గెలుస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది ఆయన బీసీ, ఇద్దరు అగ్రవర్ణాలను తుక్కు కొట్టి పారేసి నుజ్జు చేసిన, ఆయన చెప్పినట్టు నుజ్జు చేసిండు, 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిండు వాళ్ళకు. అట్లనే తక్కిన చోట్ల కూడా ఇస్తే చేస్తారు. లేలే పెట్టాలి, నా అభిప్రాయము. అందుకనే రాష్ట్రపతికి ఉన్న అధికారాలు అక్కడ రాష్ట్రపతికి ఉన్న అధికారాలు సర్పంచ్. మనం ఇక్కడ ఇంకా ఏ స్థాయిలో ఉన్నా కూడా ఉండదు. గ్రామ స్వరాజ్యం అనేది చాలా పవిత్రమైంది. పల్లెల స్వతంత్రానికి కేంద్ర బిందువే ప్రజలు. ఇవన్నీ కావుగా
ఢిల్లీ వచ్చి కూతురుడు గల్లీ వచ్చి కూతురుడు కావు. అందుకోసమనే తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. దానికి ఈ ఎన్నిక అయిపోయింది కాబట్టి మంత్రివర్గం కూర్చుంటుంది, సీఎం గారు పిలుస్తారు, నిర్ణయం తీసుకుంటారు. బీసీ నినాదం ఏదైతుందో నిదర్శనం ఇదే. నవీన్ యాదవే నిదర్శనం. బీసీ నినాదం, బీసీ వ్యవస్థ కోసం, బీసీ ఆర్థిక రాజకీయ సామాజిక కోణంలో ఆలోచించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ తను ఇచ్చిన మాటను ఆదేశాన్ని తప్పకుండా కులగణన చేసి నిజంగా కూడా అజరుద్దీన్కి ఇలా ఆ టికెట్ పార్టీ అనుకుంటే, ఎందుకంటే కొద్ది తేడాతో ఓడిపోయింది పోయినసారి. కానీ ఇలా బీసీనికి ఇవ్వాలని చెప్పి నవీన్ యాదవ్కి ఇచ్చారు. అంటే ఒక బీసీల కోసం కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈయన నిర్ధారణ అయింది. బ్రహ్మాండంగా జూబ్లీస్ ఉన్న బీసీలందరూ కట్టకట్టుకొని వేసారు. అందుకోసమనే రేపటి రోజు నాడు కూడా పార్టీ నిర్ణయాలు కానీ లేకపోతే ప్రభుత్వ నిర్ణయాలు మీ మీద కూడా ఇప్పుడు మిమ్మల్ని కూడా అంటారు. ఇప్పుడు ఈ దీంతో బీసీల్లో ఇంకా ఐక్యత పెరిగి, బీసీ నాయకుల మధ్య కూడా ఐక్యత పెరిగి, నువ్వు 42% ఇచ్చిన తర్వాతనే పెట్టాలి, ఎట్ట పెడతామని కూడా అడుగుతారు. అది కూడా ఉంటది. రెండవది, దళితులు ఎన్నికైనరు అని మంత్రి పదవి ఎందుకు వేయలేదు అడుగుతాం. తర్వాత మీరు రెడ్లకు ఇచ్చిండ్రు. నల్గొండ జిల్లా అంటే ఒక జిల్లానా, రంగారెడ్డి అంటే రెడ్డియా, నల్గొండ అంటే అదా. ఇప్పుడు ఏమైతుంది, బీసీలు చాలా మంది ఎన్నికైనరు, ఎందుకు ఇస్తలేరు మీరు? బీర్లా ఇలై ఉన్నాడు, అక్కడ వీరశంకర్ ఉన్నాడు, వీరపల్లి శంకర్ చాకలి ఎలక్ట్ అయ్యిండు, ఎందుకు మంత్రి పదవి ఇస్తలేరు మీరు? వచ్చిన వాళ్ళకి ఎందుకు మళ్ళీ ఒక్క కుటుంబం నుంచి ముగ్గురు నలుగురు ఇస్తారా? ఎందుకు ఇస్తున్నారు మీరు? అది జనం అడుగుతున్నారు. ఆఖరి సలహాదారులు కూడా వాళ్ళే ఉంటారా, బయట వాళ్ళు ఉండకూడదా? ఇవన్నీ అడుగుతున్నారు. అసలు ఎంత ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, ప్రేమసాగర్ రావు మీద. మొత్తం మంచిర చెరువులని కబ్జా పెట్టిండు. ఆయన సలహాదారుడు ఏంటి మీకు? మరి సుదర్శన్ పెద్దోడు వయసులో, ఆయన మీకు సలహాదారుడు ఏంది? ఇవన్నీ జనం అడుగుతున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు బోన్లో ఉన్నది. సామాజిక న్యాయ విషయంలో కాంగ్రెస్ పార్టీ బోన్లో చేతులు కట్టుకొని మౌనంగా తల ఉంచుకొని చూస్తున్నది. అందుకని వాళ్ళు బయటపడాలి. ఒకటి. రెండవది, గెలిచిన ఒక చిన్న విషయం చెప్పి వెళ్ళిపోతాను నేను. వీళ్ళు ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ ఏరియాలో కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ ఆయనకు బూత్ వైజ్గా పనిచేసిన కార్యకర్తలు, పోలింగ్ ఏజెంట్స్, వాళ్ళతో కమిటీ వేయండి. వాళ్ళు మీకు డిక్టేట్ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ ఏ పని చేయాలి, ఎవరికి ఏం సేవ చేయాలి. అప్పుడు మీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉన్నట్లు లెక్క. ఇంటర్నల్ డెమోక్రసీ. నా సలహా ఏంటంటే, సామెల్ గారు కూడా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలందరూ సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేయండి. వాళ్ళని నిర్ణయించమని చెప్పండి ఏం చేయాలి ఏమిటనేది. ప్రజలకు సంబంధించి కష్టాలు సుఖాలు అన్నీ వాళ్ళు సోషల్ మీడియా పెట్టుకుని సోషల్ మీడియా ఆయనే వినిపించాలి. ఇక్కడ వీళ్ళకి జరిగింది, నేను పోయి ఇక్కడ చేస్తున్నా, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ చేస్తున్నా. నవీన్ కూడా ఆ పని చేయాలి. హైదరాబాద్లో ఇంకా ఈజీ, గ్రామాలంటే కష్టం, మాకు ఎక్కడెక్కడ కూడా ఉంటారు, కష్టం పోవడము. మళ్ళీ హైదరాబాద్లోనే ఉండాలి ఆయన, అక్కడ ఇక్కడ పోవడం కష్టమవుతుంది. కానీ నవీన్కి చాలా సులభం అవుతుంది. అటువంటిది ఒకటి చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉండాలి, ఆంతరంగ ప్రజాస్వామ్యం ఉండాలి, విమర్శలు కూడా ఉండాలి, ఆత్మవిమర్శలు కూడా ఉండాలి. ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి. ఆత్మవిమర్శ ఉంటే తమను తాము సరిదిద్దుకునే పరికరాలు ఆత్మను శుద్ధి చేస్తాయి. అట్లా చేసుకుంటే నవీన్ మళ్ళీ గెలుస్తారు 3 ఏళ్ళు. లేకపోతే జనంలో వ్యతిరేకత వస్తుంది. పెద్ద మనుషుల సినిమాలు నేను చెప్పినట్టు శివమూర్తి గణనాథ, నువ్వు శివుని కుమారుడు గణనాథ, నువ్వు ఒక్కసారి ఎన్నికైతే గణనాథ, నీకు ఓటు పడితే ఎట్టు పెట్టు గణనాథ, నువ్వు మంత్రి అయితే ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నువ్వు ఓడకుంటే ఒట్టు పెట్టు గణనాథ. సినిమా పాట అది, నేను చెప్తాను. 1954 సినిమా. అట్లనే అవుతున్నాయి సామెత. సాఫ్ట్వేర్ సామెత ఏంటంటే చట్ మంగిని అంటే